అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సింగ్ సంగీతం మూవీ అయితే ఇప్పుడే చూసాను. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. 94 ఇయర్స్ ఓల్డ్ డైరెక్టర్, మన తెలుగు డైరెక్టర్స్ అందరికి ఎలివేషన్స్, బ్లడ్ బాత్ తోనే కాదరా, ఇలా కూడా ఒక సినిమాని తీయొచ్చు అని హిట్ చేయగలం ఒక వింటేజ్ క్లాసిక్ తెలుగు మూవీస్ అంటే ఇవిరా బాబు అన్నట్టయితే చెప్పినట్టయితే నాకైతే అనిపించింది. ఎప్పుడు థియేటర్ లో అరుపులు, కేకలు, విజిల్స్ విన్న ఈ రోజు నేనైతే థియేటర్ లో క్లైమాక్స్ కి చప్పట్లు అయితే చూసాను. క్లాప్స్ అయితే నా జీవితంలో అయితే ఫస్ట్ టైం ఒక క్లైమాక్స్ కి అందరు చప్పట్లు కొడతాయి. ఎప్పుడు హీరో పర్ఫార్మెన్స్ కి అందరు క్లాప్స్ కొట్టేవాళ్ళు. ఈ రోజు ఆ స్టోరీకి, ఆ మెయిన్ థీమ్ కి అయితే థియేటర్ లో ఉన్న వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ అయితే కొట్టారు. చాలా రోజుల తర్వాత సోమ్ కార్డ్ అయితే నేనైతే థియేటర్ చూసాను. అది కూడా వింటేజ్ స్టైల్లో. అండ్ వింటేజ్ అంట కదా, డిఎస్పి గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి మెలడీ మ్యూజిక్ అయితే అందించారు. ఒక వింటేజ్ డిఎస్పి, లైక్ ఒక భద్రా మూవీలో మ్యూజిక్ కొట్టిన డిఎస్పి అయితే నాకు గుర్తొచ్చారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అసలుకి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ హ్యాట్స్ ఆఫ్ అయితే ఎవరికైతే చెప్పాలి, డబ్బింగ్ చెప్పిన సింగర్స్ కి అయితే చాలా బాగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మూవీ స్పాయిలర్ అయితే కానీ మూవీ మధ్యలో నుంచి అయితే మీకు ఆ మెలోడీ థీమ్ అనేది అయితే మీకు చాలా బాగా నచ్చింది. ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా మాట్లాడేసుకుందాం. ఇంకా మెయిన్ ప్లాట్ వచ్చేపాటికి మనం ట్రైలర్ లో చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది. అంటే కుబేరపురం అనే ఒక ఊరు ఉంటది. ఆ ఊర్లో కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ తో కొన్ని జరుగుతాయి. అవి ఏం జరుగుతాయి అని చెప్పేసి మనం అయితే మూవీ చూసి అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ అయితే మాట్లాడుతున్నాం. పాజిటివ్స్ వచ్చేప్పటికి మనం చిన్నప్పుడు మోరల్ వాల్యూస్ అంటాం కదా, మోరల్ సెంటెన్సెస్, ఐకమత్యం, మహాబలం, దురాశ దుఃఖానికి చెట్టు, ఇలాంటి సెంటెన్సెస్ బేస్ చేసుకుని మూవీని అయితే చాలా బాగా రాసుకున్నారు సంగీతం శ్రీనివాస్ గారు. అండ్ క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. ఎమోషనల్స్ అనేవి చాలా బాగా పడుతుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. మెయిన్ ఈ మూవీలో అయితే ఒక ఫేమస్ డైరెక్టర్ అండ్ ఫేమస్ హీరో క్యామియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవి బయట చూసి వచ్చిన వాళ్ళు ఎవరైతే రివీల్ చేయమాకండి. చూసి వచ్చేపాటికి కొన్ని ఫ్లాస్ ఉంటాయి, కానీ మీరు అది చివరికి వచ్చేపాటికి అయితే అంతా మర్చిపోతారు. మెయిన్ గా ఈ మూవీకి అయితే ఫస్ట్ సెటప్ అనేది చాలా తొందరగా తీసుకున్నారు. మాక్సిమం ఇప్పుడు రీసెంట్ గా వచ్చే మూవీస్ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్ కే తీసేసుకుంటారు. ఇలా అని చెప్పి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ మొత్తం. కానీ ఈ మూవీలో మాత్రం ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం మీకు బోర్ అనిపించినా కూడా దాని తర్వాత ఎమోషన్స్ తో విత్ ఎమోషన్ కానీ ఇంటర్వెల్ రాక మీకు ఒక పీక్ ఉంటది. ఇంక సెకండ్ హాఫ్ అయితే అసలు చివరి 40 మినిట్స్ అయితే పీక్ డిఎస్పి, పీక్ డైరెక్షన్ అయితే మనం అయితే ఖచ్చితంగా చూస్తాము. ఓవరాల్ గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మన 2026 లో మన తెలుగు సినిమా కరువును అయితే జూన్ మంత్ అయితే ఖచ్చితంగా తీసేసింది. రీసెంట్ గా వచ్చిన ఒక పెద్ద ఒక సంగీతం మూవీస్ అయితే ఒక అబ్సల్యూట్ బ్లడ్ బాత్ లేకుండా, ఒక ఎలివేషన్స్ లేకుండా ప్యూర్ ఎమోషనల్ అండ్ మోరల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అయితే ఖచ్చితంగా అయితే మనకి తెలుగు సినిమాకి అయితే మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను అనుకుంటున్నాను. డైరెక్టర్స్ అందరూ ఇలాంటి మూవీస్ మాకు ఎలివేషన్స్, బ్లడ్ బాత్ ఏం వద్దు సార్, ఇలాంటి ఫ్యామిలీ మొత్తం చూసే మూవీస్ అయితే ఖచ్చితంగా తీయండి అని చెప్పి అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇదండి సింగ్ సంగీతం మూవీ రివ్యూ. ఖచ్చితంగా మీ నియర్ బై థియేటర్స్ కి అయితే ఖచ్చితంగా వెళ్ళి మూవీని అయితే ఖచ్చితంగా చూసండి. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మూవీ మీకు ఖచ్చితంగా నచ్చింది. మీకు ఒకవేళ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది అయితే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేసేయండి. ఇలాంటి వరకు సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్, టాటా బై బై. ఖచ్చితంగా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా మర్చిపోమాకండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేసేయండి.